వృషభ రాశి వారికి డిసెంబర్ 9, 10, 11వ తేదీల్లో ఎస్ అనేటటువంటి అక్షరం కలిగినటువంటి పేరు ఎవరిదైతే మొదలవుతుందో ఆ వ్యక్తితో మీకు జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. వృషభ రాశి వారు ఎన్ని పనులు ఉన్నా సరే ఒక్క 10 నిమిషాలు ఆ పనులన్నీ కూడా పక్కన పెట్టి ఈ వీడియోని మీకు వినటం ద్వారాగా మీ జీవితానికి ఉపయోగపడే చాలా అంశాలనేవి మీకు చాలా దగ్గరగా ఉంటాయి అన్నమాట. అంటే మీరు చేయాల్సినటువంటి తెలుసుకోవాల్సినటువంటి కొత్త విషయాలు, చేయాల్సినటువంటి పనులు, మీ జీవితానికి సంబంధించి మీ భవిష్యత్తుకు ఉపయోగపడే మార్పులు, చేర్పులు అనేవి ఖచ్చితంగా చేసుకోగలుగుతారు. కాబట్టి వృషభ రాశి వారు ఎన్ని పనుల్లో ఉన్నా సరే ఈ వీడియోని మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు విని వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఆ ఎస్ అనే అక్షరం ఉన్నటువంటి వ్యక్తికి మీ జీవితానికి చాలా దగ్గర సంబంధం అనేది ఉంటుంది. కాబట్టి మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ వీడియో అనేది. అలాగే మరికొంతమంది వృషభ రాశి మిత్రులకు చేరటం కోసం వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. వృషభ రాశి వారిది రాశి చక్రంలో 2వ రాశి. వీరి రాశికి అధిపతి శుక్రుడు. కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించినటువంటి వారు ఈ వృషభ రాశి వారి కిందకు వస్తారు. వీరు వచ్చేటప్పటికి చాలా సున్నితమైనటువంటి స్వభావం కలిగినటువంటి వారు. అలాగే ఎదుటివారితో వీరు మాట్లాడే విధానం ఇవన్నీ కూడా ఎలా ఉంటాయంటే ఎదుటివారు ఆనందపడేలాగా మాట్లాడుతూ ఉంటారు. శుక్రుడు ఏ విధంగా అయితే అందము, కళలు, విలాసాలు, ప్రేమ, సంపద, సామరస్యం మరియు సామాజిక సంబంధాలకు కారకత్వం వహిస్తాడో అదేవిధంగా వృషభ రాశి వారి కూడా తమ మాటల్లో ఎదుటి వ్యక్తులను మంత్రముగ్ధులను చేస్తారు. ఇతరులను చాలా సులభంగా ఆకర్షిస్తారు. ఆ ఎస్ అనే వ్యక్తి గురించి తెలుసుకునే ముందు ఒక్కసారి ఇది వినండి. చాలా మంది కూడా కొన్ని రకాలైనటువంటి చెప్పుకోలేని సమస్యలతో బాధలు పడుతూ ఉంటారు. అంటే భార్యాభర్తల మధ్య కలహాలు రావటం, ప్రేమించుకున్న వారు దూరం అవ్వటము, మనశ్శాంతి లేకపోవటం, శత్రుపీడ, నరఘోష, నాగదోషము, శత్రు ప్రయోగాలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, మానసిక సమస్యలు మరియు ఎటువంటి సమస్యలకైనా శాశ్వతమైనటువంటి పరిష్కారం చూపించబడును. ఓం శ్రీ పెద్దమ్మ తల్లి జ్యోతిష్యాలయం, గురూజీ శివరామరాజు గారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9121226920. ఈ నెంబర్కి కనుక మీరు ఫోన్ చేసినట్లయితే మీ యొక్క సమస్యలకు ఏదైనా సరే గురువుగారి ద్వారాగా ఫోన్లోనే పరిష్కారం అనేది దొరుకుతుంది. ఎన్నో చోట్ల జ్యోతిష్యాలు చెప్పించుకొని మరీ విసిగిపోయి ఉంటాము. కానీ గురువుగారి దగ్గర చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది. కాబట్టి మీకు ఏదైనా సమస్యలు ఉంటే నమ్మకంతో గురువు గారికి కాంటాక్ట్ అవ్వండి. తప్పకుండా మీ యొక్క సమస్యలకు పరిష్కారం అనేది 100కు 1000% దొరుకుతుంది. ఇక వీడియోలోకి వస్తే వృషభ రాశి వారు వచ్చేటప్పటికి చాలా తెలివైనటువంటి వారు, సున్నితమైనటువంటి మనసు కలిగినటువంటి వారండి. అలాగే శుక్రుడి యొక్క ప్రభావం వల్ల వీరికి అందము, కళలు, సంగీతము మరియు మంచి విషయాలపై ఆసక్తి కూడా ఉంటుంది. వారి చుట్టూ ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి సౌందర్యాన్ని కూడా ఆస్వాదిస్తూ ఉంటారు. అందరూ బాగుండాలని, అందులో మనం కూడా ఉండాలని చెప్పి వీళ్ళెప్పుడూ కూడా కోరుకుంటూ ఉంటారు. మంచి మనసు, మంచి వ్యక్తిత్వం అనేది వీరి సొంతం అన్నమాట. తమ నిర్ణయాలకు, మాటకు కట్టుబడి ఉంటారు. అలాగే నిదానంగా ఉంటారు. తొందరపాటు వ్యక్తులు కాదు. కుటుంబాన్ని, పిల్లల్ని, తల్లిదండ్రులను కూడా బాగా చూసుకుంటూ ఉంటారు. తోబుట్టువులకు కూడా ఎంతో గౌరవ మర్యాదలు ఇస్తూ ఉంటారు. జీవిత భాగస్వామికి అంతులేని ప్రేమను పంచుతూ ఉంటారనమాట. కాబట్టి దీనివల్ల ఏంటంటే వీరికి ఎదుటి వారి యొక్క దిష్టి, ఈర్ష్య ఇలాంటివన్నీ కూడా మీ రాశి ప్రకారం మీకేంటంటే చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ఎక్కడా కూడా వంక పెట్టడానికి లేని మనుషులు మీరు. కాబట్టి తప్పొప్పులు అంటారా? పొరపాట్లు ప్రతి మనిషికి కూడా సహజంగా ఉంటూ ఉంటాయి. పొరపాట్లను సరిదిద్దుకుంటూ ఉంటాము. ఎంత గొప్పవారైనా సరే పొరపాట్లు చేస్తూ ఉంటారు. అది వేరే విషయం. కానీ వంక పెట్టడానికి లేదు. ఎంత పొరపాట్లు చేసినా సరే మీ యొక్క వ్యక్తిగత జీవితంలో ఎటువంటి లోటు అనేది లేకుండా మీరు చూసుకుంటారు. కాబట్టి ఎవరైనా వేలు పెట్టి చూపించి మిమ్మల్ని క్వశ్చన్ చేయటానికి ఉండదు. పొరపాటు చేస్తారు, చేస్తే దాన్ని సరిదిద్దుకుంటారు. కానీ ఎవరన్నా వచ్చి మీ జీవితంలోకి వచ్చి ఏంటి ఇలా చేశావు, దీనివల్ల ఈ నష్టం జరిగింది అనటానికి లేదు. ఎందుకంటే
మీ జీవితాన్ని మీరు క్లియర్‌గా చూపిస్తారనమాట. అంటే భార్యను చూసుకునే విషయంలో కానీ, లేదా భర్తను చూసుకునే విషయంలో కానీ, బిడ్డలను చూసుకునే విషయంలో కానీ, ఎక్కడా కూడా కుటుంబంలో లోటు అనేది లేకుండా అన్నీ కూడా కవర్ చేసుకుంటా వస్తారనమాట. కాబట్టి మీరేంటంటే ఎవరి చేతన్న గబక్కన మాట పడే అవకాశం ఉండదు. ఎవరన్నా అంటానికి కూడా ఉండదు. అంటానికి కూడా ఏంది బానే చేస్తున్నారు కదా! ఏమంటాం? ఏదో ఒకటి పొరపాట్లన్నా, మనిషి అన్నాక సహజంగా చేస్తా ఉంటారు. సరిదిద్దుకుంటారులే, మారతారులే అని చెప్పేసేసి మీ దగ్గరకు వచ్చి ఎవరన్నా ఏమన్నా చెప్పటానికి కూడా సాహసం అనేది చేయరనమాట. అంటే అంత క్లియర్‌గా ఉంటారు మీరు. అలాగా మీరు చాలా వరకు కూడా తెలివైనటువంటి వారుగా, చాలా గొప్పవారిగా కూడా చెప్పుకోవచ్చు. అయితే మీకు యెస్ అనేటటువంటి వ్యక్తితో ఒక గట్టిగా సంబంధం అనేది మాత్రం ఖచ్చితంగా ఉంటుందండి. ఆ యెస్ అనేటటువంటి వ్యక్తి వల్ల చాలా రకాలైనటువంటి మార్పులు, చేర్పులు కూడా మీ జీవితానికి సంబంధించి జరుగుతూ ఉంటాయన్నమాట. అంటే ఆ యెస్ అనేటటువంటి వ్యక్తి వచ్చేటప్పటికి వాళ్ళు ఎక్కడో దూరం నుంచి మీ జీవితంలోకి ప్రవేశిస్తారు. వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళు మాత్రం కాదు. గతంలో మీకు అంటే మీ రక్త సంబంధికుల్లోనో, లేకపోతే మీ బంధువుల్లోనో, మీ స్నేహితుల్లోనో అట్లా తెలిసినటువంటి వారు కాదనమాట. వాళ్ళు పూర్తిగా బయట నుంచి మీ జీవితాల్లోకి ప్రవేశిస్తూ ఉంటారనమాట. అలాగా వారితో అంటే ముఖ్యంగా మీకు ఏంటంటే ఆ యెస్ అనేటటువంటి వ్యక్తి బాగా నచ్చుతారు. బాగా నచ్చి ఎలాగైనా సరే వీరిని మా జీవితాల్లోకి తీసుకొచ్చుకోవాలి. అంటే ఇక్కడ మీరు బాగా వినండి. వాళ్ళు మీ జీవితంలోకి రావటం కాదు. మీరే వాళ్ళని కావాలి అని చెప్పేసి పూర్తిగా కోరుకుంటారనమాట. అంటే ఆ యెస్ అనేటటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో వారు చాలా చక్కటి రూపము, అందము, ఆకర్షణీయంగా ఉండేటప్పటికేంటంటే మీరు ఎలాగైనా సరే ఆ వ్యక్తిని మా సొంతం చేసుకోవాలి. ఆ వ్యక్తిని మా జీవితంలోకి తీసుకొచ్చుకోవాలి. ఈ వ్యక్తితో మాకు పరిచయం అనేది ఉండాలి అనని చెప్పేసి చాలా గట్టిగా కోరుకొని ఎంత అంటే కొన్ని అడ్డంకులనేవి ఏర్పడినప్పటికీ కూడా ఆ అడ్డంకులన్నింటిని తొలగించి కొన్ని వదులుకోవటానికైనా సరే సిద్ధపడి మీరేంటంటే ఆ వ్యక్తిని మీ సొంతం చేసుకోవటము, మీ జీవితంలోకి తీసుకొచ్చుకోవటం అనేది ఖచ్చితంగా చేస్తారనమాట. చేసిన తర్వాత అంటే మీకేంటి ఒక మంచి సక్సెస్‌ని సాధించినట్లు ఉంటది. అంటే ఒక వ్యక్తిని కానీ, లేదా ఒక వస్తువును కానీ మనమేంటంటే మనకు కావాలి అని అనుకున్నప్పుడు అది ఏదైనా కానివ్వండి, అది మనకు దక్కినప్పుడేంటంటే ఆ ఆనందం అనేది చాలా ఎక్కువగా ఉంటుందనమాట. అంటే ప్రపంచాన్నే సాధించినటువంటి ఆనందం అనేది ఉంటదనమాట. అలాగా మొదట్లో అలా చాలా సంతోషపడటం అనేది జరిగిద్ది. కాకపోతే ఆ యెస్ అనేటటువంటి వ్యక్తికి మాత్రం మీ జీవితంలోకి రావటం ఏమాత్రం కూడా ఇష్టం లేదు. ఇక్కడేంటంటే మీరు కావాలనుకున్నారు. కానీ వాళ్ళేంటంటే వద్దనుకున్నారు. వద్దనుకున్నా కూడా కొన్ని గ్రహాలనేవి మీకు అనుకూలంగా ఆ యెస్ అనేటటువంటి వ్యక్తికి వ్యతిరేకంగా మారటం వల్ల ఎలాగైనా సరే ఆ వ్యక్తి మీ జీవితంలోకి రావటం జరిగింది. కాకపోతే ఏమాత్రం కూడా ఇష్టం అనేది లేకుండా మీ జీవితంలోకి ప్రవేశించడం అనేది జరుగుతుందనమాట. కొన్ని అంటే అపజయాలు, కొన్ని ఎదురు దెబ్బలు తిన్న తర్వాత అలా ఆ యెస్ అనేటటువంటి వ్యక్తి మీ జీవితంలోకి వస్తారు. అంటే ఆ యొక్క గ్రహాలు వ్యతిరేకంగా ఆహ్, వాళ్ళు ఇష్టపడినటువంటి వ్యక్తుల్ని ఎవరినన్నా దూరం చేసుకున్నప్పుడు కొన్ని కొన్ని కోల్పోయిన తర్వాత వారికి వారే పూర్తిగా ఒక అర్థం కాని స్థితిలో మీ జీవితంలోకి వస్తారు. కాకపోతే మీరు అనుకుంటారు అంటే మాకు చాలా అదృష్టం వీళ్ళు దొరకటం అని చెప్పి అనుకుంటూ ఉంటారు. కానీ కాకపోతే గతం తెలియనంత వరకు మీరు అదృష్టవంతులేనండి. కానీ ఒక్కసారి గతం తెలిస్తే మాత్రం నిజంగా మాకన్నా దురదృష్టవంతులు ఈ భూమి మీద మరొకరు ఎవ్వరూ కూడా ఉండరు అని చెప్పేసి మీరు బాధపడేటటువంటి పరిస్థితి అనమాట. అలా ఉంటుంది. ఆ యెస్ అనేటటువంటి వ్యక్తి యొక్క గతం అనేది చాలా దారుణంగా ఉంటుందనమాట. అంటే వాళ్ళు ఎవరినైనా ప్రేమించటం కావచ్చు, ప్రేమించి వారి చేతిలో దారుణంగా మోసపోవటం కావచ్చు. అలా కొన్ని కారణాలతో అలా మనసును భారం చేసుకొని, ఇష్టం లేకుండా అంటే మనసులో వారిని పెట్టుకొని ఏమీ చేయలేని పరిస్థితిలో అవతల వ్యక్తి తిరస్కరించినప్పుడు వాళ్ళు మీ జీవితంలోకి ప్రవేశించటం అనేది జరుగుతుందనమాట. దాన్ని మీరు అదృష్టంగా మీరు స్వీకరిస్తారు. కాకపోతే తెలియనంత వరకు నిజంగానే మీరు అదృష్టవంతులు. ఎందుకంటే ఆ యెస్ అనేటటువంటి వ్యక్తి అది ఆడవారు కావచ్చు, మగవారు కావచ్చండి. ఎవ్వరైనా కానివ్వండి. అలాగా మీ జీవితంలో అంటే మీకు నిజం అనేది తెలియనంత వరకు ఆ పేజీ అనేది మీరు
చదవనంత వరకు చదవలేకుండా అవకాశం కూడా ఉంటుందన్నమాట. అంటే మీరెప్పుడు ఆ పేజీని చదవలేరు. అసలు అదొక పేజీ ఉందన్న సంగతి మీకు తెలీదనమాట. అలా తెలియట్లేదు కాబట్టి మీరు అదృష్టవంతులే. కానీ నిజమేంటంటే తెలిసినోళ్ళు అనుకుంటూ ఉంటారు. ఎంతో అంటే ఆహ్, మీ మీకన్నా దురదృష్టవంతులు ఈ భూమి మీద ఎవ్వరు ఉండరని చెప్పేసి తెలిసిన వాళ్ళు అనుకుంటూ ఉంటారు. బాగా వాళ్ళకు దగ్గరగా తెలిసినటువంటి వాళ్ళు అనుకుంటూ ఉంటారనమాట. ఎందుకంటే మన జీవితంలో ఒక మనిషిని సొంతం చేసుకోవాలి అని అనుకున్నప్పుడు అది భార్య కావచ్చు, భర్త కావచ్చండి. ఎవ్వరైనా కానివ్వండి. వాళ్ళ యొక్క అంటే తొలి ప్రపంచము అంటే మొట్టమొదటి ప్రపంచం వాళ్ళ ప్రపంచంలో మీరే ప్రేమించినటువంటి వ్యక్తి మొదటి వ్యక్తి. అంటే ఎవరినైతే మిమ్మల్ని ప్రేమిస్తే మీరే వాళ్ళ జీవితంలోకి రావటం అది వేరే విషయం. అది అదృష్టంగా మనం చెప్పుకుంటూ ఉంటాము. కాకపోతే ఏంటంటే కొన్నిటిని దాచేసి ఆ యెస్ అనేటటువంటి వ్యక్తిని మీ జీవితంలోకి ప్రవేశించేటట్లుగా చేస్తారనమాట. కానీ అక్కడ యెస్ అనేటటువంటి వ్యక్తి చెడ్డవాళ్ళా అంటే చెడ్డవాళ్ళైతే మాత్రం కాదండి. వాళ్ళు కూడా చాలా మంచివారు. కాకపోతే తెలిసి తెలియని వయసు వల్ల, అమాయకత్వం వల్ల ఇలాంటి వాటి వల్లేంటంటే వాళ్ళు ఎవరో ఒక వ్యక్తిని ప్రేమించటము, వారి చేతుల్లో దారుణంగా మోసపోవటము, చివరికి వాళ్ళే వద్దన్న తర్వాత వాళ్ళు మీ జీవితంలోకి ప్రవేశించటము, ఏమీ తెలియనట్లుగా అంటే మీరే అంటే మిమ్మల్నే మొదటిసారిగా ప్రేమిస్తున్నట్లుగా, మీతోనే జీవితం ముడిపడినట్లుగా అలాగా వీళ్ళు చేస్తా ఉంటారనమాట. అలా చేసేసి గతం అనేటటువంటి పుస్తకాన్ని పూర్తిగా చింపేసేసి ఒక కొత్త భవిష్యత్తులోకి, ఒక కొత్త జీవితంలోకి ఈ యెస్ అనేటటువంటి వ్యక్తి అడుగు పెట్టటం అనేది జరిగిద్దనమాట. ఇలా ఈ వృషభ రాశి వారి జీవితంలోకి. అలాగా అంటే ఇది అందరికీ సంబంధించింది అని చెప్పేసి ఇక్కడ చెప్పటం ఇక్కడ ఉద్దేశ్యం కాదండి. కానీ ఎక్కువ శాతం కొంతమందికైతే మాత్రం ఖచ్చితంగా ఇదే జరుగుతుందనమాట. కొంతమంది జీవితాలైతే మాత్రం అంటే కొంతమంది విషయాలు మనం సేకరించిన తర్వాత ఈ వీడియో చెప్పటం అనేది జరుగుతుంది కాబట్టి కొంతమందికైతే మాత్రం ఇదే జరుగుతుందనమాట. అలా ఆ యెస్ అనేటటువంటి వ్యక్తి యొక్క జీవితం అనేది అలా ఉంటుంది. అంటే వాళ్ళు ఎవరినో ప్రేమించి వారి చేతుల్లో మోసపోయిన తర్వాత ఈ వృషభ రాశి వారి యొక్క జీవితంలోకి అడుగు పెడతారనమాట. వీరేంటంటే వాళ్ళు దొరకటం మా అదృష్టము, మా ప్రపంచము, మా లోకం అని చెప్పేసేసి వీళ్ళేంటంటే పూజ చేసుకుంటూ ఉంటారు. కానీ మనిషి అన్న తర్వాత పొరపాట్లనేవి సహజం కాబట్టి యెస్ అనే వ్యక్తి కావాలని తప్పైతే చేయలేదు కాబట్టి ఈ వృషభ రాశి వారికి వారి గురించి పూర్తిగా తెలీదు కాబట్టి మీరు అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు. అలాగే ఆ యెస్ అనేటటువంటి వ్యక్తి యొక్క జీవితం కూడా మారుతుంది. మారి ఆ గతం అనే దాన్ని పూర్తిగా వాళ్ళు కూడా మర్చిపోతారు. అంటే ఈ వృషభ రాశి వారు ఇష్టపడి వాళ్ళని కావాలని వారి జీవితంలోకి తీసుకొచ్చుకొని ఆహ్వానిస్తారు కదా! వారిని ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. గతమంతా కూడా మర్చిపోయేంత ప్రేమను చూపిస్తారు. వారు ఏ వ్యక్తినైతే ప్రాణానికి ప్రాణంగా ప్రేమించారో ఆ వ్యక్తిని కూడా పూర్తిగా మరిపించి వీళ్ళే లోకంగా, వీళ్ళే ప్రపంచం అన్నట్లుగా వీళ్ళు చూపించే ప్రేమ అనేది అంత గొప్పగా ఉంటుందన్నమాట. అంత గొప్పగా ఉండేసరికి ఆ గతంలో ఉన్నటువంటి వ్యక్తిని కూడా పూర్తిగా మర్చిపోయి ఈ వృషభ రాశి వారిని చాలా ప్రాణానికి ప్రాణంగా ఇష్టపడుతూ ఉంటారనమాట. అలాగా వీరికంటూ ఒక అందమైనటువంటి జీవితము, అందమైనటువంటి ఆశలతో, కలలతో అంటే గతం అనేది ఏదైతే ఉంటుందో గతః తెలిసి చేస్తే తప్పు, తెలియక చేస్తే అది పొరపాటు. ఏదో కర్మానుసారంగా ఆ యెస్ అనేటటువంటి వ్యక్తి యొక్క జీవితం కొంత దారుణంగా ఉన్నా వారి యొక్క దేవుడేంటంటే వారికి తెలియక చేసిన పొరపాటు కాటాన మంచి భవిష్యత్తును, మంచి జీవితాన్ని ప్రసాదించాడనమాట. మంచి భాగస్వామిని ప్రసాదించడం అనేది జరిగింది. అలా గతాన్ని పూర్తిగా మర్చిపోయి ప్రస్తుతంలో చాలా సంతోషంగా ఉండటం అనేది జరుగుతుంది ఈ వృషభ రాశి వ్యక్తితోటి. ఈ యెస్ అనేటటువంటి వ్యక్తి వచ్చిన దగ్గర నుంచి వీరికి కూడా బాగా కలిసి వస్తుంది. వృషభ రాశి వారికి కూడా బాగా కలిసి వస్తుంది. అంటే ఇక భాగస్వాములయ్యారు, భార్యాభర్తలయ్యారు కాబట్టి వారు కష్టం అంటే ఒకరినొకరు ప్రేమించుకోవటం, ఒకరినొకరు గౌరవించుకోవటం, ఒకరినొకరు అర్థం చేసుకోవటం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అర్థం చేసుకోవటం అంటే ఇక మిగిలినవన్నీ గతం అనేది తెలీదు కాబట్టి గతః అది ఎప్పటికీ కూడా వారికి తెలీదు. అసలది జరగని పని కూడా. ఎందుకంటే కొంతమంది యొక్క జీవితాలేంటంటే కాకపోతే మొదట్లోనే ఇందాక మనం చెప్పుకున్నట్లుగా
తొలిగా వీళ్ళనే ప్రేమించినట్లయితే నిజంగా పూర్తి అదృష్టవంతులయ్యేవారు. సరే పోనీ తప్పో ఒప్పో గతం అనేది వీరికి తెలియలేదు కాబట్టి వీరిని కూడా మనం ఇక్కడ అదృష్టవంతులుగానే చెప్పుకోవచ్చనమాట. అలాగా వీరు చాలా సంతోషంగా ఉండటం, అంటే కొత్త జీవితాన్ని మొదలుపెట్టడం, చాలా ఆనందంగా ఉండటం అనేది జరుగుతుందనమాట. వీరికి కూడా క్షమించే మనస్తత్వం కూడా ఉంటుందనమాట. అలా వీరి యొక్క అంటే ఆ యెస్ అనేటటువంటి వ్యక్తి ద్వారా వీరికి కూడా కావలసినంత ప్రేమ అనేది దొరుకుతుంది. వీళ్ళు చాలా సంతోషంగా ఉండటం అనేది జరుగుతుందండి. అలాగా ఎన్నో రకాలైనటువంటి ఒడిదుడుకులను ఎదుర్కొంటా, చేసుకుంటా వీళ్ళు చాలా సంతోషంగా ఉండటం, సంపాదించుకోవటం, వీరు చేసే వృత్తి, విద్య, ఉద్యోగ వ్యాపారాలలో మంచిగా కలుసుబాటుననేది కలిగించుకోవటము, మంచి ఎదుగుదల, ఆ యెస్ అనేటటువంటి వ్యక్తి ఇచ్చే మంచి సలహాలు, వారి యొక్క సపోర్ట్ అవ్వచ్చు. ఇలా వృషభ రాశి వారిని నలుగురిలో గౌరవ మర్యాదలతో నుంచోబెడుతూ ఉంటుందన్నమాట. అలా చాలా వరకి కూడా వీరి యొక్క జీవితం అనేది చాలా బాగుంటుంది. అయితే ఇలాంటి కొన్ని పొరపాట్లతో, కొన్ని లోపాలతో ఉన్నటువంటి వ్యక్తి మీ జీవితంలోకి రావటానికి కారణం ఏంటంటే, మీరు చేసేటటువంటి చిన్న చిన్న పొరపాట్లనేవి కూడా ఉన్నాయండి. అయితే ఇవి కూడా అందరికీ వర్తించవు. కొంతమందికి మాత్రమే వర్తిస్తాయన్నమాట. అది ఏంటి అనంటే, అంటే మీరు కొంతమందిని మీరు ప్రేమించి వాళ్ళను కూడా దూరం పెట్టేసేసేయటము, వాళ్ళను వదిలించుకోవటం కావచ్చు. లేకపోతే కొంతమందిని మీరు అవసరాలకు తీర్చుకోవటానికి ఉపయోగించుకోవటం కావచ్చు. కొంతమంది అంటే ఇట్లా అంటే ప్రేమించుకునే అబ్బాయిలు కావచ్చు, అమ్మాయిల విషయంలో కావచ్చు, మీరేంటంటే కొంచెం చనువనేది ఎక్కువగా తీసుకొని వారి యొక్క జీవితాల్లోకి ప్రవేశించి వారిని సొంతం చేసుకోవటం కావచ్చు. ఇలాంటి కొన్ని కొన్ని ఉంటాయి చూసారా? కాకపోతే అలాంటివేంటంటే మనం మనస్ఫూర్తిగా ఒప్పుకోలేము. కానీ అవి ఒప్పుకొని భగవంతుడిని గనక క్షమించమని అడిగినట్లయితే భగవంతుడు ఖచ్చితంగా మన తప్పులను క్షమిస్తాడు. మనకి ఎలాంటి పొరపాట్లనేవి రాకుండా చూస్తాడనమాట. అలాంటి కొన్ని కొన్ని పొరపాట్ల వల్ల ఏంటంటే చివరికి మీ జీవితంలో దొరికినటువంటి భాగస్వామి కూడా అలా ఒకళ్ళ చేతుల్లో మోసపోయినటువంటి వ్యక్తి మీ జీవితంలోకి ప్రవేశించడం అనేది జరిగిందనమాట. కాకపోతే అంటే తెలియనంత వరకు మీకు బాగానే ఉంటుంది కానీ తెలీదు. కాకపోతే అది ఎప్పటికీ కూడా తెలియకుండానే ఉంటుంది కాబట్టి సంతోషంగానే ఉంటుంది. కానీ ఎప్పుడైనా సరే అదే అంటారు, మనం తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే. ఇలా మన యొక్క ఆలోచన విధానం కావచ్చు, మనం చేసే పొరపాట్లు కావచ్చు, చివరికి అవి మన జీవితానికి ఇలా ఏదో ఒక రూపంలో చుట్టుకుంటాయి అంటారు చూసారా? అదేననమాట. కాబట్టి ఎప్పుడూ కూడా మనసులో కూడా పొరపాటు ఆలోచన అనేది చేయకూడదండి. ఎందుకంటే కర్మానుసారంగా అంటే మనం మంచిస్తే మంచొస్తుంది, చెడిస్తే చెడొస్తుంది అంటారు చూసారా? కావాలని చేసింది కాదు. కావాలని చేసింది కాకపోయినా సరే కర్మ ఏంటంటే మనం ఏది చేశామో మళ్ళీ అదే తిరిగిస్తుందనమాట. కాబట్టి అలా ఈ వృషభ రాశి వారి జీవితంలో ఏంటంటే అలా మీరు చేసేటటువంటి ఆ యొక్క ఆలోచన విధానంలో చిన్న చిన్న పొరపాట్ల వల్ల చివరికి మీ జీవితం కూడా అలాగే ఉంటుందన్నమాట. కానీ ఇది చెప్తున్నామండి, ఇది అందరికీ సంబంధించింది కాదు. కొంతమందికి మాత్రం ఖచ్చితంగా ఈ వృషభ రాశి వారి జీవితంలో కొంతమందికి మాత్రం ఇలా ఉంటుందన్నమాట. కాబట్టి అది ఎవరు ఏంటనేది అది మీ మనసుకు అర్థమవుతుంది. కొంతమందికి మాత్రమే ఇది సంబంధించింది. అందరూ ఇలా ఉంటారని కాదు. కానీ కొంతమందికి మాత్రం ఖచ్చితంగా ఇలాగే ఉంటుందని చెప్పి తెలుసుకున్న తర్వాతే చెప్పడం అనేది జరుగుతుందండి. కాబట్టి ఎప్పుడైనా సరే మనం తెలిసి కానీ తెలియక కానీ ఎప్పుడూ కూడా పొరపాటు అనేది చేయకూడదు. ఒకవేళ ఎదుటివారి వైపు చూపిస్తే 4 వేళ్ళు మన వైపు చూపిస్తాయి అన్న విషయం ఎప్పటికీ మర్చిపోకూడదు. కాబట్టి మీరు మంచివాళ్ళే, మీరు చాలా గొప్పవాళ్ళు, మంచివాళ్ళు, కల్లా కపటం లేని మనుషులు, చాలా గొప్పవారు ఈ వృషభ రాశి వారు. కాకపోతే ఏంటి అనంటే చిన్న చిన్న పొరపాట్లు అనమాట. ఆ చిన్న చిన్న పొరపాట్లంటే తెలిసి పిల్లలు కూడా పసిపిల్లలు తెలిసి నిప్పు పట్టుకున్నా, తెలియక నిప్పు పట్టుకున్నా, పసిపిల్లలు పట్టుకున్నా కూడా ఎలాగైతే కాలుతుందో చెయ్యి అనేది, అలాగే మీరు చేసినటువంటి పొరపాట్లు ఆ కర్మానుసారంగా మీరు కూడా తెలియక ఒక పొరపాటు జీవితాన్నే గడుపుతున్నారనమాట. కాబట్టి ఇలాంటి పొరపాట్లు అంటే అది తప్పుగా మనం ఆలోచించకూడదండి. ఎందుకంటే తెలిసి అవతల వ్యక్తి కూడా ఎస్ అనేటటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారు కూడా కావాలని చేసినటువంటి పొరపాటు కాదు. ఏదో వారి జీవితంలో కూడా తెలియక జరిగింది కాబట్టి దాని గురించి మనం ఏమాత్రం కూడా మీరు ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. నిజంగా ఆ వ్యక్తి దొరకటం మీకు యొక్క చాలా అదృష్టం అని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఆ వ్యక్తి మిమ్మల్ని అర్థం చేసుకున్నంతగా ఎవరు కూడా అర్థం చేసుకోలేరు. ఆ వ్యక్తి మిమ్మల్ని ప్రేమించినంతగా కూడా ఎవరు కూడా ప్రేమించలేరు అనమాట. కాకపోతే ఎప్పుడూ కూడా మనం మంచే చెయ్యాలి,
అన్నదానికి మనకి ఇది ఒకటి ఉదాహరణగా నిలుస్తుందన్నమాట. ఎప్పుడు కూడా కలలో కూడా ఎవ్వరి యొక్క కీడును కూడా పొరపాటును కూడా కోరుకోకూడదు. అలా కోరుకుంటే అంటే అంటారు చూడండి, ఎవరు తీసుకున్న గోతిలో వాళ్ళే పడతారు అన్నట్లుగా మన యొక్క ఆలోచన, చెడ్డ ఆలోచన కావచ్చు, మంచి ఆలోచన కావచ్చు, చెడ్డ ఆలోచన చెడ్డ కర్మ చెడ్డ ఫలితాన్ని ఇస్తుంది, మంచి కర్మ మంచి ఫలితాన్ని ఇస్తుంది. అలా తెలియక చేశాంలే, ఏదో తెలిసి తెలియని వయసులో చేశాంలే అని అనుకున్నా కూడా తప్పుకు శిక్ష అనేది అనుభవించకుండా మనం ఉండక తప్పదు. అది ఏ రూపంలో వచ్చి పడుతుందో మనకు తెలియదు. అది మనకు ఖచ్చితంగా ఆ కర్మ అనేది చుట్టుకుంటుందన్నమాట. కాబట్టి అలాంటి పొరపాట్లు ఇప్పటికైనా మీరు సరి చేసుకోగలిగితే మంచిదండి. మళ్ళీ చెప్తున్నాను, ఇది అందరికీ సంబంధించింది కాదు, కొంతమందికి మాత్రమే ఇది సంబంధించింది. కాబట్టి మీకైతే మాత్రం ఈ 4 రోజుల్లో ఈ గొప్ప విషయాలను తెలుసుకోగలుగుతారు. అర్థమైంది కదండి ఏంటి అనేది వృషభ రాశి వారికి. మీకు వచ్చేటప్పటికి వృత్తి, విద్య, ఉద్యోగ వ్యాపారాల్లో బాగుంటుంది. మీరు చేసే వ్యాపారంలో బాగా కలిసి వస్తుంది. గతంతో పోల్చుకుంటే లాభాలు కూడా రెట్టింపుగా ఉంటాయి. మంచిగా జాబ్స్ చేసే వాళ్ళకు కూడా ప్రమోషన్స్ వస్తాయి, శాలరీస్ పెరుగుతూ ఉంటాయి. విద్యార్థులకు కూడా బాగుంటుంది. రావాల్సిన కూడా చోట ధనం అందుతుంది. మీరు కొన్న ప్రాపర్టీస్కి రేట్లు కూడా పెరుగుతాయి. ప్రతిదీ కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం కూడా అనుకూలిస్తుంది. మనశ్శాంతి అనేది ఉంటుంది. తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం అనేది ఎప్పటికీ ఉంటుంది. కాకపోతే చిన్న చిన్న పొరపాట్లు అనేవి మీరు సరి చేసుకుంటే మంచిది. కోపాన్ని, ఆవేశాన్ని తగ్గించుకుంటే మంచిది. ప్రశాంతంగా ఆలోచించగలిగితే మీ మనసు అంతా కూడా మీకెప్పుడు కూడా మీ జీవితం కూడా మీకు అనుకూలంగా ఉంటుందన్నమాట. అర్థమైంది కదండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమంది వృషభ రాశి మిత్రులకు చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది. మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. వృషభ రాశి వారికి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి కోరుకుంటూ మళ్ళీ కలుద్దాం. అలాగే మీకు శివారాధన కూడా బాగా కలిసి వస్తుందన్నమాట. ఇంకా మీ యొక్క విలువైన అభిప్రాయాన్ని కూడా మీరు కామెంట్ అనేది చేయవచ్చు. లేదా ఓం నమ శివాయ అనేటటువంటి మంత్రాన్ని కూడా మీరు కామెంట్ చేయటం వలన మీకంతా కూడా ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహంతో శుభం కలుగుతుంది. మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. సర్వేజన సుఖినో భవంతు. ధన్యవాదములు.